भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति शांति शांति। ओम हरि ओम। ओम परमात्मने नमः। ओम पिप्पलादऋषये नमः। ओम श्री शंकर गुरवे नमः। परम ऋषिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो संहद्भ्यो गुरुभ्यः नमो नमः। ప్రశ్నోపనిషత్తు ఆరవ ప్రశ్న రెండవ మంత్రం భాష్యం 4 భాగాలుగా చూశాం. ఈరోజు 5వ భాగం. కొన్ని క్రొత్త విషయాలు, ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాము. దయచేసి జాగ్రత్తగా చాలా అటెంటివ్గా వినవలసి ఉన్నది. పరబ్రహ్మ అధిష్టానము పురుషుడు అన్నాడు. ఇక్కడ పురుష అంటున్నాం. 16 కళల పురుషుడు అని కదా అంటున్నాం. ఆ పురుష అనే శబ్దం ఏదంటే పక్కా పరమ పురుషుడే, పరబ్రహ్మమే. అదే అధిష్టానం. దానినే చైతన్యం, యూనివర్సల్ కాన్షియస్నెస్. చైతన్యం బ్రహ్మ, జగత్ కారణం బ్రహ్మ. అధ్యారోప అపవాదములు చేయాలి. ఏమిటి అధ్యారోపము? జగత్ అనేది ఒకటి ఉన్నది, పరమాత్మ జగత్ కారణము. ఈ జగత్ అంతా ఆయన నుంచి పుట్టింది, ఆయనలో కలిసిపోతుంది, మళ్ళీ ఆయనలోనే ఉన్నది అని అధ్యారోపం చేస్తాం. అది అధ్యారోపం. జగత్ అధ్యారోపం అని కాదు, జగత్ మిథ్య అనేది అధ్యారోపం ఇక్కడ కాదు. అధ్యారోపం ఏమిటి? పరమాత్మ లేక పరబ్రహ్మము అనేటటువంటిది, చైతన్యం బ్రహ్మ అనేటటువంటిది జగత్ కారణము, ఇదంతా కార్యము అని అధ్యారోపము చేసి, అపవాదం చేసి, ఈ కార్యకారణ సంబంధాన్ని తెగగొట్టి చైతన్యం బ్రహ్మ నిష్కారణము, నిరంజనము అంటూ చూపిస్తాం. అదే వేదాంతం తాలూకా కల్బినేషన్. సరే, ఫర్ ద మూమెంట్ అధ్యారోపాన్ని ఉంచుకుందాం. చైతన్యం బ్రహ్మ, పరబ్రహ్మ, పురుషుడు, అధిష్టానం, ఆయనే జగత్కారణం, ఆయనే జగత్కారణం బ్రహ్మ, ద కారణ బ్రహ్మ, పరబ్రహ్మ, ఆయన తరువాత హిరణ్యగర్భ బ్రహ్మ, అక్కడి నుంచి సృష్టి. దీనినే నిరుపాధిక చైతన్యము అంటే ఉపాధి ఏది లేనటువంటి కేవల చైతన్యం. శివ కేవలోహం అంటున్నాం కదా, ఆ నిరుపాధిక చైతన్యం. దానికి ఇంకొక పేరేమిటి? స్వరూప జ్ఞానము. ప్రజలు చెప్పుకున్నాం మనం, స్వరూపంలో ఉందాం, స్వరూపంలో ఉందామని. ఆ స్వరూప జ్ఞానమే నిర్విశేష చైతన్యం. బట్ దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ names and expressions given to understand the unfathomable, the ununderstandable. స్వరూప జ్ఞానమన్నా, నిర్విశేష జ్ఞానమన్నా, నిరుపాధిక చైతన్యం అన్నా, చైతన్యం బ్రహ్మ అన్నా, పురుషుడు అన్నా, అధిష్టానమన్నా, అక్షరము అన్నా, పరబ్రహ్మ అన్నా ఒక్కటే. అది తెలుసుకోవాలి. The ultimate aim of this prashna is to know that Purusha. And for that, ఆ పురుషుడు ఎవరు, ఎక్కడుంటారు, ఎలా ఉంటారు, ఆయన ఈ 16 కళలు అన్నారు, వీటి సంగతి ఏమిటి అని ప్రశ్న వేశారు. As opposite to the white color letters here, we have the Jagat or the Srishti or the Prapancham, and automatically when the Srishti is there, the Vyashti is also there. Samashti is there, Srishti is there, Vyashti is there, and that is an adhyasa
ఒక అధ్యారోపము అని చెప్తూ 16 కళలను చెప్తున్నాం. ఈ 16 కళల పురుషుడు చేతనము. ఇదేమిటిది? చైతన్యము. ఇదేమిటిది? చేతనము. చేతన వర్సెస్ చైతన్యం. ఇది వృత్తి ప్రతిబింబిత విజ్ఞానము. అది స్వరూప జ్ఞానము. ఇక్కడ విజ్ఞానం అన్నాం, అక్కడ జ్ఞానం అన్నాం. జనరల్గా ఈ టర్మ్స్ జ్ఞానము విజ్ఞానం అనేవి శనగపప్పు వాడినట్లు ఇంటర్చేంజబుల్గా వాడిస్తూ ఉంటాం. కానీ స్పెసిఫిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే విశేషమైన వృత్తిలో ప్రతిబింబితమైన, అంటే వ్యష్టిలోను సమష్టిలోను ఏదైనా విశేషమైన జ్ఞానంగా తెలియవస్తుందో అటువంటిదంతా విజ్ఞానమని, సామాన్య జ్ఞానం, నిర్విశేష జ్ఞానము, నిరుపాధిక జ్ఞానము, ఉపాధి లేని జ్ఞానము, విశేషములు లేని జ్ఞానము, అన్డిఫరెన్షియేటెడ్ జ్ఞానము, స్వరూప జ్ఞానము బ్రహ్మమని తెలుసుకోవాలి. జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అంటూ భగవద్గీతలో వస్తుంది. జ్ఞానం అంటే ఏమిటి? విజ్ఞానం అంటే ఏమిటి? సవిశేష జ్ఞానం. స విశేష, విశేషముతో కూడిన. విశేషము అంటే మార్పే, మార్పులతో కూడిన, ఉండిపోయే, వచ్చిపోయే, మారే జ్ఞానం. ఇప్పుడు చూడండి, ఇదిగో మొబైల్ ఫోన్ నాకు తెలుస్తుంది. అంటే దెర్ ఇస్ ఎ బుద్ధి వృత్తి. అంటే ఏమిటి? బుద్ధిలో, మనసులో ఒక ఆబ్జెక్ట్ వచ్చింది, జ్ఞేయం. ఈ జ్ఞేయాన్ని తెలుసుకునేటటువంటి విజ్ఞానం ఉన్నది. ఆ విజ్ఞానము వృత్తి ప్రతిబింబిత విజ్ఞానము లేక సవిశేష జ్ఞానం. ఈ వృత్తి ఉన్నప్పుడు ఈ సవిశేష జ్ఞానం ఉంటుంది. ఈ వృత్తి లేక జ్ఞేయము పోతే ఈ జ్ఞానం కూడా మెమరీ ఉంటుంది. మెమరీ ఉంటుంది. రమణమూర్తి గారు బెంగళూరు మన ఇంటికి వచ్చారు. వృత్తి ప్రతిబింబిత విజ్ఞానము ఓకే, సవిశేష జ్ఞానము. మా బావమరిది గారు రమణమూర్తి గారు మా ఇంటికి వచ్చారు. మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. సవిశేష జ్ఞానం పోయింది. అంటే వృత్తి ప్రతిబింబిత విజ్ఞానము లేక సవిశేష జ్ఞానము వృత్తి మీద ఆధారపడింది. వృత్తి ఉంటే జ్ఞానం ఉంటుంది, వృత్తి లేకపోతే జ్ఞానం ఉంటుంది. మరి నిరుపాధిక జ్ఞానము, స్వరూప జ్ఞానము, నిర్విశేష జ్ఞానము, నిరుపాధిక చైతన్యము, అధిష్టానము, పురుషుడో పరబ్రహ్మో అది ఎప్పుడు ఉంటుంది. దానికి లుప్తము లేదు. వీళ్ళ కన్ఫ్యూషన్ అంతా ఏమిటంటే ఈ డిస్కషన్లో జ్ఞేయం లేకపోతే, అంటే వస్తువు లేకపోతే జ్ఞానం లేదు అని వాళ్ళు వాదిస్తున్నారు. అంటే జ్ఞానం లేదు అంటే వృత్తి జ్ఞానం లేదు, వృత్తి విజ్ఞానం లేదు అని అర్థం. ఎందుకు? వాళ్ళకి జ్ఞానం అంటూ, పరబ్రహ్మ అంటూ, పురుషుడు అంటూ, చైతన్యం బ్రహ్మ అంటూ వాళ్ళ తాలూకా దర్శనంలో లేదు. దెర్ ఇస్ నథింగ్ లైక్ పరబ్రహ్మ ఇన్ ది బుద్ధిజం. అది నిహిలిస్టిక్ రిలీజియన్ అంటారు. అంటే నిహిలిస్ట్ అంటే పీపుల్ హు డోంట్ యాక్సెప్ట్ ద వేద యాజ్ ద ప్రమాణం. నాస్తికవాదం. బౌద్ధము నాస్తికవాదం. అస్థి అంటే భగవంతుడు ఉన్నాడా లేదా అని కాదు. అస్థి అంటే వేద ప్రమాణము. అస్థి వేద ప్రమాణము, నాస్తి. వేద ప్రమాణము లేదు కాబట్టి అది నాస్తిక దర్శనం. కాబట్టి అక్కడ వేద ప్రమాణంలో ఉన్నటువంటి పరబ్రహ్మము లేక పురుషుడు లేక చైతన్యము లేక నిరుపాసక చైతన్యము లేక నిర్విశేష చైతన్యం అనేది వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళంతా ఏం చెప్తారంటే అదిగో వస్తువు కనిపిస్తోందా, అదిగో జ్ఞేయము వస్తువు, దానికి సంబంధిత జ్ఞానము, అంతే. వస్తువు పోయింది, జ్ఞానం కూడా పోయింది. దేర్ ఇస్ నథింగ్ లైక్ నిర్విశేష జ్ఞాన ఫర్ దెమ్. ది ఆర్గ్యుమెంట్ ఈజ్ ఆల్ అబౌట్ శంకర భగవత్పాద ఎస్టాబ్లిషింగ్ that there is a nirvishesha jnana beyond the savishesha. అయిందా? పదాలు గట్టిగా పట్టుకోండి.
నిరుపాధిక చైతన్యము, నిర్విశేష జ్ఞానము, లేక స్వరూపము, లేక సచ్చిదానందము, లేక పరబ్రహ్మము, లేక పురుషుడు, లేక అక్షరము, లేక అధిష్టానము, లేక చైతన్యము అనేటటువంటిది మార్పు లేని ఎంటిటీ, ఎవర్ ఎస్టాబ్లిష్డ్ ఎంటిటీ ఇన్ ద వేదాంత. ఆల్ ద ఉపనిషత్స్, బ్రహ్మసూత్రాస్, Bhagavad-gita, they subserve to this fact that there is a Chaitanyam Brahma, Jagat Karanam Brahma, Purusha, Parabrahma, Nirupadhika Chaitanyam, Swarupa Jnanam, Nirvishesha Jnanam, Visheshamulu Leni Jnanamu, Adi Luptamu Kadu, Ante Vachipoyedi Kadu, Adi Nityam, Satyam, Anantam. For such, the creation, సృష్టి, జగత్, ప్రపంచం, సృష్టి అంటే సమష్టి అండ్ వ్యష్టి ఇద్దరు అందులోనే వచ్చేస్తారు. అధ్యాస, సూపర్ ఇంపోజిషన్, 16 కళలు, ఈ 16 కళలు సూపర్ ఇంపోజిషను. ఇది వస్తు విజ్ఞానము, వృత్తి ప్రతిబింబిత విజ్ఞానము, సవిశేష విజ్ఞానము. దీనికే విజ్ఞానాత్మ అంటారు వ్యష్టిలో. చేతనము, చైతన్యము, చేతనము. ఈ చేతనుడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడూ వృత్తిలో ప్రతిబింబం అవుతున్నటువంటి విజ్ఞానాలను పట్టుకుని, అంటే వాడికి కనిపిస్తున్నటువంటి వస్తువులు, అనుభవాలు, మనుషులు, సుఖాలు, దుఃఖాలని పట్టుకుని అవే నిజం అనుకొని ఈ సవిశేష జ్ఞానంలోనే ఉంటూ నిర్విశేష జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నము చేయక జనన మరణ వలయంలో పడుతున్నాడు. ఇటువంటి చేతనుడు నిర్విశేష జ్ఞానాన్ని తెలుసుకోవడానికి సవిశేష జ్ఞానం మీద మనసు పెట్టకుండా వృత్తి ప్రతిబింబిత విజ్ఞానం అనేటటువంటిది వచ్చిపోయేదని తెలుసుకొని ఇది అధ్యాసయని గ్రహించి నిర్విశేషమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడమే ఈ చేతనుడు జ్ఞానప్రసాదం పొందడం. ఆ జ్ఞానప్రసాదం పొందితే అప్పుడు వృత్తి ప్రతిబింబిత విజ్ఞానము లేక సవిశేష జ్ఞానము మీద అటెన్షన్ లేకపోతే నిర్విశేష జ్ఞానం డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది. అదే జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వం తతస్తుతం నిష్కలం ధ్యాయమాన. ఓకే, this basic understanding which I have not discussed with you till now, though it is subtly told, but now this is very important for us to make this distinction in our understanding. So there is Purusha. Okay, this Purusha is the Brahma. Brahma is same as the Atma. Purusha is the Parabrahma. Parabrahma has got two important components. One component is the Chit component, Jnanamu. The other component is Sat component, Chit and Sat, Sat and Chit. ఈ రెండు వేరు వేరు కాంపోనెంట్స్ కాదు. ఉనికి ఏ జ్ఞానము, జ్ఞానమే ఉనికి. సత్తే చిత్, చిత్తే సత్, సత్ లేని చిత్ లేదు, చిత్ లేని సత్ లేదు. అయితే అది ఒక్క లిమిటెడ్గా ఉందా? అదే లేదు, అనంతంగా అంతటా ఉంది. అంటే దానికి పరిచ్ఛిన్నము లేదు. ఈ జ్ఞానము, ఈ ఉనికి అనేటటువంటిది పరిచ్ఛిన్నత లేకుండా అంతటా వ్యాపించి ఉన్నది. అదే సత్యం, జ్ఞానం, అనంతం. సత్యం ఇది, జ్ఞానం అనంతం, సత్యం, జ్ఞానం, అనంతం, పురుషుడు. సో ఈ పురుషుని నుంచి ఏమైంది? కొంత అధ్యాస జరిగినది. అధ్యాస జరిగి జగత్తు ఏర్పడినది, వ్యష్టి ఏర్పడినది, సమష్టి కూడా ఏర్పడినది. అదే జ్ఞేయము. ఓకే, నౌ దిస్ జ్ఞాన can be in two forms. It can focus on the Jnaya alone and then become Savishesha Vritti Jnana. అంటే ఆ వృత్తి, ఆ వస్తువు, ఆ వ్యక్తి, అనుభవము అనే దానికి సంబంధించినటువంటి జ్ఞానంగా ఉండవచ్చు. లేకపోతే వృత్తి సంబంధం లేకుండా నిర్విశేషంగానూ ఉండవచ్చు. నిర్విశేష జ్ఞానము లేక స్వరూప జ్ఞానము, సవిశేష జ్ఞానము లేక వృత్తి జ్ఞానము, జ్ఞేయము, the one that is seen. Now the point of discussion is Sushupti. Where is the stage? We are in the stage of Sushupti.
సుషుప్తిని గురించి ఆలోచిస్తున్నాం. సుషుప్తిలో జ్ఞేయం ఉండదు అంటే తెలుసుకునే వస్తువులు ఏవీ లేవు. తెలుసుకునే వస్తువులు లేకపోతే తెలుసుకునే సవిశేష వృత్తి జ్ఞానం ఉండదు. కానీ నిర్విశేష స్వరూప జ్ఞానము మాత్రం ఉంటుంది. ఇది ఎస్టాబ్లిష్ చేయాలి ఆర్గ్యుమెంట్. వాళ్ళేంటంటారు, జ్ఞేయం లేకపోతే నీకు సవిశేష జ్ఞానం లేదని చెప్తున్నారు కదా, నిర్విశేష జ్ఞానం అనేది మేము ఎలాగో ఒప్పుకోము, అంచేది జ్ఞేయం లేకపోతే జ్ఞానం లేదు. జ్ఞేయాభావే జ్ఞానాభావం, అది వాళ్ళ స్లోగన్. ఓకే, అండర్స్టాండ్ that our attempt in Vedanta is to know the Jnayas are appearing and fleeting and going and they are not permanent. రెండవది, ఈ జ్ఞేయములను తెలుసుకునేటటువంటి వృత్తి జ్ఞానము జ్ఞేయం ఉన్నప్పుడు ఉంటుంది, జ్ఞేయం లేనప్పుడు ఉండదు. నిద్రలో జ్ఞేయాలు లేవు, నిద్రలో సవిశేష వృత్తి జ్ఞానం లేదు. అయినప్పటికీ కూడా నిద్రలో రెండు అనుభవాలు వస్తున్నాయి అందరికీ. నేను బాగా నిద్రపోయాను, ఒక అనుభవం. రెండవ అనుభవం ఏమిటి, నాకు నిద్రలో ఏమీ తెలియలేదు. సవిశేష వృత్తి జ్ఞానానికి అది నిద్ర వస్తువేది లేనప్పుడు బాగా నిద్రపోయానని అలా తెలుస్తుంది. నాకు ఏమీ తెలియలేదని దీనికి ఎలా తెలుస్తుంది? ఇది పడుకుద్దిగా. జ్ఞానం లేకపోతే ఇక్కడ జ్ఞానం లేదు, సవిశేష జ్ఞానం లేదు, సవిశేష వృత్తి జ్ఞానం విజ్ఞానం లేదు. కాబట్టి ఇది కాదనమాట. ఆ విషయాన్ని చెప్పేది ఏమిటనమాట, ఇది అని తెలుసు. ఓకే, లెట్స్ గో ఫర్దర్. రెండిటికి కాంట్రాస్ట్ చేస్తున్నాం, సవిశేష జ్ఞానానికి నిర్విశేష జ్ఞానానికి. పరబ్రహ్మ అధిష్టానం, పురుషుడు, చైతన్యం బ్రహ్మ, జగత్కారణం, బింబం నిరుపాధిక చైతన్యం, స్వరూప జ్ఞానం, నిర్విశేష జ్ఞానం, సత్యం జ్ఞానం, అనంతం బ్రహ్మ, అపరిచ్ఛిన్న జ్ఞానం, దేశకాల వస్తువులకు పరిమితం కాలేదు. ఒక లోకస్ అంటూ దీనికి ఏమీ ఉండదు. ఏదో హృదయ పుండరి కాశయని ఆకాశి అని ఏదో నామమాత్రంగా చెప్పినా అపరిచ్ఛిన్నంగా దేశకాలాలకు పరిచ్ఛిన్నం లేనటువంటి ఈ జ్ఞాన స్వరూపమే ఆ పరబ్రహ్మ. దీనినే ఎన్ఏఎస్ చైతన్యం అంటున్నారు పరమార్థానంద వారు. ఓకే, ఎన్ఏఎస్, వాట్ ఈజ్ ఎన్? నిత్య, ఏ అద్వయ, ఎస్ స్వతంత్ర. ఎన్ఏఎస్ చైతన్యం మీన్స్ పరబ్రహ్మము, నిత్య, అద్వయ, స్వతంత్ర, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేటటువంటి అపరిచ్ఛిన్న స్వరూప నిర్విశేష నిరుపాధిక చైతన్యమే బింబమే, పరబ్రహ్మమే, అధిష్టానము లేక పురుషుడు. Now the contention is, సుషుప్తిలో ఇది ఉందా లేదా? జ్ఞానం అస్తివా నాస్తివా? జ్ఞానం అంటే ఏమిటి? బ్రహ్మ. సుషుప్తిలో జ్ఞానం లేదు అని అంటున్నాడు ఆయన, పూర్వపక్షం. ఆయన జ్ఞానం లేదంటే బ్రహ్మ లేడంటున్నాడు. వెరీ ప్రొఫౌండ్ అండ్ మన గ్రాస్ రూట్స్ ఆఫ్ వేదాంతాన్ని షేక్ చేసే స్టేట్మెంట్. జ్ఞేయం అభావే జ్ఞానం భి జ్ఞానం ఆల్సో అభావే, జ్ఞేయ అభావే జ్ఞానాభావం. ఐఎమ్ గివింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సుషుప్తి. ఇన్ సుషుప్తి దెర్ ఇస్ నో జ్ఞేయం, దెర్ ఇస్ నో వస్తు విజ్ఞానం, దెర్ ఇస్ నో జ్ఞేయం అండ్ ది పరిచ్ఛిన్నమైనటువంటి వృత్తి జ్ఞానం లేదు. అలాగే దీనికి మీదన మరికే జ్ఞానము లేదు. అంటే బ్రహ్మ లేడు అంటున్నాడు. ఎందుకు? వాళ్ళ దర్శనం, వాళ్ళ మతం, వాళ్ళ తాలూకా స్టడీ అలా ఉంది కాబట్టి వాళ్ళు అలా అంటున్నారు. మనం ఏం చేయాలి? అది తప్పని చూపించి మన అద్వైత వేదాంతాన్ని అర్థం చేసుకోవాలి. దీనికి ఆపోజిట్గా సృష్టి, జగత్తు, అధ్యాస, 16 కళల పురుషుడు, ఈ పురుషుడే ఈ 16 కళలుగా అధ్యస్తమవుతున్నాడు. వృత్తి ప్రతిబింబిత విజ్ఞానం, ఇదేమిటి? బింబము. ఇదేమిటి? ప్రతిబింబము. ఇది సవిశేష జ్ఞానము, ఇది నిర్విశేష జ్ఞానము, ఇది ఉపాధిగత చైతన్యము, ఇది నిరుపాధిక చైతన్యము, ఇది ప్రతిబింబము, ఇది బింబము, ఇది విశేషము, ఇది నిర్విశేషం.
ఎలా గోచరిస్తోంది? రకరకములైన వస్తువులుగా, వ్యక్తులుగా, అనుభవాలుగా, కాలాలుగా, ప్రదేశాలుగా, దేశకాల వస్తువులుగా పరిచ్ఛిన్నంగా, జ్ఞేయంగా, వస్తు రూపంగా తెలుస్తుంది. ఇంక్లూడింగ్ దిస్ బాడీ. This body and mind, when intellect complex, BMI is also a vastu or jnayam. This BMI is being known by you as Mr. So-and-so, Mr. Murthy, Mr. Ratnam, Mr. Prakash, Mr. Sharma, by your vritti vijnanam or the conditioned కాగ్నిషన్. దాన్ని ఏంటంటాము? పరిచ్ఛిన్నమైనటువంటి స్వరూప జ్ఞానాన్ని, సవిశేష జ్ఞానాన్ని కాగ్నిజెన్స్ అంట. కాగ్నిజెన్స్ ఇది కాన్షియస్నెస్. బ్యూటిఫుల్, వెరీ ఈజీ టు అండర్స్టాండ్. దిస్ ఇస్ హౌ చిన్మయ డిస్క్రైబ్స్ దెమ్. దిస్ ఇస్ కాగ్నిజెన్స్ అండ్ దిస్ ఇస్ కాన్షియస్నెస్. అండ్ Paramarthananda says, this is NAS Vijnana, this is Savishesha Jnana. NAS Jnana, this is Savishesha Vijnana. And generally Vedanta says, this is Jna and this is Vijna. We adjust that, Visheshana. ఎలా చెప్పినా అర్థం చేసుకుంటే పర్వాలేదు, ఎలా చెప్పినా ఒక్కటి. అంటే ఏమవుతుంది? ఈ జ్ఞేయం అనేటటువంటిది అనేకము, రూరల్, అనిత్యము, నాట్ పర్మనెంట్, పరతంత్రము, ఇట్ ఆస్క్స్ ఫర్ ద జ్ఞాన, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ది రిఫ్లెక్షన్ చేతన. వేరే దిస్ వన్ అనిత్యానికి ఆపోజిట్గా నిత్యము, అనేకానికి ఆపోజిట్గా అద్వయము, పరతంత్రానికి ఆపోజిట్గా స్వతంత్రము, చేతనకు ఆపోజిట్గా చైతన్యము లేక బింబము, ప్రతిబింబం. ఈ 3-4 స్లైడ్లు ఉంటే మీకు క్రిస్టల్ క్లియర్గా వేదాంతం అంటే ఏమిటో ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఐ షేర్ దిస్ స్లైడ్స్ నౌ. ప్రపంచము అంటే కనపడేది అని అర్థం. సృష్టి 16 కళలు, జ్ఞేయం ఆబ్జెక్ట్. వృత్తులు మారుతాయి, వృత్తి జ్ఞానం కూడా, అంటే సవిశేష జ్ఞానం అంటే విజ్ఞానము, అది కూడా కాగ్నిజెన్స్ మారుతూ ఉంటుంది. జ్ఞేయం అనగా దానిని తెలుసుకునే జ్ఞానం. ఏ జ్ఞానము? 2 జ్ఞానాలును. ఒక జ్ఞానము సవిశేష జ్ఞానము, ఇంకొకటి నిర్విశేష జ్ఞానం. 2 ఉండాలి, 2 ఉండి తీరుతాయి. జ్ఞానము లేకుండా జ్ఞేయము సాధ్యపడదు. వితౌట్ లైట్ యు విల్ నాట్ బి ఏబుల్ టు సీ ది ఆబ్జెక్ట్ అన్నట్టుగా జ్ఞానం అనేది లేకుండా జ్ఞేయము సాధ్యపడదు. కానీ జ్ఞేయము లేకున్నా, అంటే వృత్తి లేకున్నా, బుద్ధివృత్తి లేకున్నా, ఎన్ఏఎస్ జ్ఞానం నిత్యం. అండ్ దెన్ ఎన్ఏఎస్ జ్ఞానం, ఎస్ అంటే స్వతంత్రం, ఎన్ అంటే నిత్యం, ఏ అంటే ఏం చెప్పుకున్నాం, నిత్యం అండ్ స్వతంత్రం. అద్వయం, ఏ అంటే అద్వై, జ్ఞానం ఉంటుంది. జ్ఞేయము మారుతుంది. జ్ఞేయము రూపము, అనుభవము, నామము. ఎన్ఏఎస్ జ్ఞానము అంటే నిత్య, అద్వయ, స్వతంత్ర జ్ఞానము లేక నిర్విశేష జ్ఞానము లేక నిరుపాధిక జ్ఞానము వ్యభిచరించదు, మారదు. జ్ఞేయము వచ్చిపోయేది, కానీ ఎన్ఏఎస్ జ్ఞానము స్వరూపము, ఆద్యంతములు లేనిది. మనం ఆద్యంతములు లేవు బ్రహ్మ అని చెప్పుకుంటుందల్లా ఎప్పుడూ ఎన్ఏఎస్ జ్ఞానం గురించి చెప్తున్నాం. మనం సవిశేష జ్ఞానం గురించి పట్టించుకోవటం లేదు. ఎందుకంటే వస్తువులు తెలుస్తున్నాయంటే సవిశేష జ్ఞానం వలనే తెలుస్తున్నాయి. మూర్తి గారు నాకు మా ఇంటికి వచ్చినప్పుడు తెలిసారు అంటే సవిశేష జ్ఞానం వలన ఆయన వచ్చారు అని తెలిసింది. వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ బయలుదేరి వెళ్ళారు అని తెలిసింది. ఓకే, సవిశేష జ్ఞానం గురించి మనం ఇప్పుడు మనం మాట్లాడుతున్నలా దేని గురించి?
ఇదిగో ఈ జ్ఞేయం గురించి, ఈ అన్యాయస జ్ఞానం గురించే మాట్లాడుతుంది. భగవత్పాదుల డిస్కషన్ అంతా దేని గురించి? అన్యాయస జ్ఞానం నిత్యం అండ్ దెన్ స్వతంత్రం అండ్ అద్వయం. నిత్యం, అద్వయం, స్వతంత్రమైన జ్ఞానం, అపరిచ్ఛిన్నమైనటువంటి జ్ఞానం, స్వరూప జ్ఞానం, అది వర్సెస్ జ్ఞేయం. జ్ఞేయం మారినప్పుడు వస్తు విజ్ఞానం అంటే సవిశేష జ్ఞానం మారుతూ ఉంటుంది. ఫ్లవర్ చూపిస్తే ఫ్లవర్ జ్ఞానం కలుగుతుంది, ఫ్లవర్ తీసి పాట్ పట్టుకొస్తే పాట్ జ్ఞానం కలుగుతుంది, మాల్కి వెళితే అక్కడున్న వస్తువుల జ్ఞానం కలుగుతుంది, సినిమాకి వెళితే స్క్రీన్ మీద ఉన్నటువంటి వీటి జ్ఞానం కలుగుతుంది. జ్ఞేయం మారినప్పుడులా వస్తు విజ్ఞానం మారుతూ ఉంటుంది. ఎన్ఏఎస్ జ్ఞానం నిత్యం, అద్వయం, స్వతంత్రం, అపరిచ్ఛిన్నం, స్వరూప జ్ఞానం, నిర్విశేష జ్ఞానం మారదు. ఎన్ఏఎస్ జ్ఞానము స్వతంత్రము, దేనిపైనను ఆధారపడదు. కానీ ప్రపంచం అంటే జ్ఞేయములు, వస్తువులు, అనుభవాలు, పర్సన్స్, ఇవి ఎన్ఏఎస్ జ్ఞానంలో ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచమంతా కూడా ఎన్ఏఎస్ జ్ఞానంలో ఉంది. ఎన్ఏఎస్ జ్ఞానము ప్రపంచముపై ఆధారపడదు. ఓకే, కానీ ప్రపంచమంతా ఎన్ఏఎస్ జ్ఞానంలోనే తెలుస్తుంది. ఓకే, బౌద్ధ మతం. వేదిక ఏమిటి? ద స్టేజ్ సుషుప్తి అవస్థ. జాగ్రత్త అవస్థలో ఏం కన్ఫ్యూషన్ లేదు. వస్తువు ఉంది, వస్తు విజ్ఞానము ఉంది. వాళ్ళు ఏమంటారు? వస్తువు ఉన్నప్పుడు వస్తు విజ్ఞానం ఉంటుంది, వస్తువు పోతే వస్తు విజ్ఞానం పోతుంది. చేత క్షణికము, ఈ విజ్ఞానం క్షణికం. దీనికి వెనకాల బ్యాక్డ్రాప్లో మళ్ళీ నిర్విశేష జ్ఞానం ఉంటూ అది ఉండక్కర్లేదు. ఇదే మా వాదము. వీళ్ళు 4 రకాలు: యోగాచారము, క్షణిక విజ్ఞానము, వైనాసికులు, మాధ్యమికులు. ఇప్పుడు భగవత్పాదులు ఎవరితో వాదిస్తున్నారు? బౌద్ధులతో కాదు. ఎందుకు కాదు? బౌద్ధులు వేదాన్ని అంగీకరించరు. వేదాన్ని అంగీకరించకపోతే నిర్విశేష చైతన్యం బ్రహ్మ, సత్యజ్ఞానం, అనంతం బ్రహ్మ అనేది అసలు మేము వేదమే కాదంటే నువ్వేమిటయ్యా వేవో చెప్తావు, మాకు తెలివి లేవు పోంటారు. సో యూ కెనాట్ హ్యావ్ ఎనీ ఆర్గ్యుమెంట్ విత్ బౌద్ధ. సో వాట్ హీఈస్ ట్రయింగ్ టు ఆస్క్ ఈజ్, దెర్ ఈస్ వన్ కాల్డ్ మధ్యస్థ, అంటే మధ్యవర్తి. ఈ మధ్యస్థుడు ఇలా బౌద్ధంలో ఇలా చెప్తారు కదండి, మరి మీరు ఇలా చెప్తున్నారేమిటి అంటూ ఈయనతో వాదిస్తున్నారు. ఈ వాదం ఎందుకు కల్పించారు? నిర్విశేష చైతన్యం బ్రహ్మ, ఎన్ఏఎస్ జ్ఞానం బ్రహ్మ ఉన్నదని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ వాదాన్ని మొదలుపెట్టారు. ఓకే, అందుకే ఒక చోట వైనాసికేనా అంటారు. వైనాసికునకు కూడా, వైనాసికునకైనను అంటారు. వైనాసికునకైనను అంటే ఎదురుగుండా ఉన్నవాడు వైనాసికుడు కాదు కదా. ఎదురుగుండా ఉన్నవాడు వైనాసికుడు అయితే నీకైనను అంటారు. మూర్తి గారికి కూడా ఈ విషయం చెప్పాను అంటే ఎదురుగుండా నేను మాట్లాడుతున్న వ్యక్తి మూర్తి గారు కాదని తెలుస్తోంది కదా. వైనాసికేనా అన్నప్పుడు వైనాసికులకు కూడా అంటే ఎదురుగుండా ఆర్గ్యూ చేస్తున్నటువంటి వ్యక్తి డైరెక్ట్గా వైనాసికుడు కాదు. వాళ్ళ వాదాన్ని ఈయన అడుగుతున్నారు. వేదిక సుషుప్తి అవస్థ. రెండవ మంత్రం. మొదటి ఆర్గ్యుమెంట్, సుషుప్తే అదర్శనాత్. ఇలా 11 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అప్పుడే ఈ కేసు క్లోజ్ అవుతుంది. 11 వాద ప్రతివాదాలు ఉన్నాయి. మొదటి వాదం పూర్వపక్షం. ఎవరు? మధ్యస్థుడు. ఎవరి పక్షాన వాదిస్తున్నాడు? వైనాసికుని పక్షంలో వాదిస్తున్నాడు. వైనాసికుడు అంటే ఏమిటి? జ్ఞేయం ఉంటే జ్ఞానం ఉంటుంది, వస్తు జ్ఞానం. జ్ఞేయం పోతే జ్ఞానం పోతుంది, వస్తు జ్ఞానం పోతుంది. పరిచ్ఛిన్నమైనటువంటి సవిశేష జ్ఞానం పోతుంది. నిర్విశేష జ్ఞానం మాకు అక్కర్లేదు
అలాంటిదేమీ ఉండదు, బ్రహ్మము లేదు అనేవాడు ఆయన. వాడిని దృష్టిలో పెట్టుకుని ఒక మధ్యస్థుడు అడుగుతున్నారు. ఏంటంటున్నారు? సుషుప్తే అదర్శనాత్ జ్ఞానస్యాపి సుషుప్తి అభావాత్ జ్ఞేయవత్ జ్ఞానస్వరూపస్య వ్యభిచార ఇది చేత్. ఈయనేమిటి స్టేట్మెంట్ ఇచ్చారు? జ్ఞానము వ్యభిచరించదు, జ్ఞేయము మారుతుంది, జ్ఞానము మారదు. జ్ఞేయం లేకపోయినా జ్ఞానం ఉండి తీరుతుంది. మూడోది, జ్ఞానం లేనిదే జ్ఞేయం సాధ్యపడదు. జ్ఞానము జ్ఞేయముపై ఆధారపడదు, స్వతంత్రము, ఎన్ఏఎస్, నిత్యం, అద్వయం, స్వతంత్రం, జ్ఞానం. ఫోర్ స్టేట్. జ్ఞేయము ఉన్నా లేకపోయినా జ్ఞానము ఉంటుంది. జ్ఞేయము వ్యభిచరిస్తుంది, జ్ఞానం వ్యభిచరించదు. జ్ఞానం లేకుండా జ్ఞేయం సంభవం కాదు. నేను మాట్లాడుతున్నది వృత్తి జ్ఞానం కాదు, ఎన్ఏఎస్ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. ఇది ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ముందు. దానికి పూర్వపక్షం చెప్తున్నాడు. శుద్ధ చైతన్యము లేక పరబ్రహ్మము లేక జ్ఞానం కూడా మారిపోతుంది అంటున్నాడు పూర్వపక్షం. వాటి స్టేజ్ ఏమిటి? సుషుప్తే అదర్శనాత్, కనపడుట లేకపోవుట వలన, కనపడకుండుట వలన, జ్ఞానస్య అపి, సుషుప్తిలో నాకు జ్ఞానం ఏం కనపడలేదండి అంటే సుషుప్తిలో ఎలాగూ జ్ఞేయాలు కనపడలేదు. జ్ఞానస్య జ్ఞేయవత్, జ్ఞేయముల వలె, జ్ఞానస్య అపి, జ్ఞానము కూడా సుషుప్తి అభావాత్ చేత జ్ఞానస్వరూపస్య వ్యభిచార, జ్ఞానము కూడా వ్యభిచరిస్తుంది. అంటే సుషుప్తి జ్ఞేయము అభావం, సుషుప్తిలో జ్ఞేయము లేదు. వత్, అటువలనే సుషుప్తే జ్ఞానస్యాపి అదర్శనాత్, జ్ఞానం కూడా కనపడటం లేదు. కాబట్టి జ్ఞానస్వరూపస్య వ్యభిచార ఇది చేత్ నా అన్నారు గురువు గారు. ఎందుకు అడిగారు? మై డియర్ సౌమ్య, you are making a conclusion based on a clue. What is the clue? There is no జ్ఞేయ in సుషుప్తి. అంటే తెలియబడే వస్తువు ఏది నిద్రలో, డీప్ స్లీప్లో లేదు. దట్ ఈస్ ద క్లూ. యూజింగ్ దట్ క్లూ he is making a conclusion that there is no jnana also. Isn't it? You understand? He is using a clue that there is no jnaya in the sushupti. Because there is no jnaya, I conclude that there is no jnana. ज्ञेयवत अभावात् सुषुप्ति ज्ञानस्यापि अदर्शनात् ज्ञानस्वरूप व्यभिचारः. Then the question immediately master raises is that clue జ్ఞేయ అభావము తెలుస్తోందా లేదా? ఏది లేదు అన్నది తెలుస్తోందా లేదా? వాడు ఏమాన్సర్ చెప్తాడు? రెండు చెప్పచ్చు. తెలుస్తోందండి జ్ఞేయ అభావము. పోయింది వాడు ఆర్గ్యుమెంట్. ఎందుకు? జ్ఞేయ అభావం తెలుస్తోంది అంటే ఆ తెలుసుకునే జ్ఞానము ఒకటి ఉండాలి కదా. జ్ఞేయము సుబ్బారావు గారు రూమ్లో లేరు అనేటటువంటి విషయం తెలుస్తోంది అంటే ఆ తెలుసుకునే జ్ఞానం ఉండాలిగా. వాడు ఎస్ అన్నాడు అనుకోండి, ఈజ్ దట్ క్లూ నోన్ ఆర్ నాట్ అని డైరెక్ట్గా అడుగుతున్నారు అన్నమాట. అలా అడగలేదు, బట్ దట్ ఈస్ ద కన్క్లూషన్. నీకు ఏదో క్లూ చెప్పావు, జ్ఞేయము లేదు అన్నావు. ఆ జ్ఞేయము లేదు అన్నది తెలిసిందా లేదా? తెలిసింది అన్నాడు అనుకోండి, తెలిసేవాడు ఎవడు అంటే జ్ఞానం ఉంది అంటారు. తెలియలేదు అన్నా అనుకోండి అంటే జ్ఞేయం లేదన్న విషయం నీకు తెలియలేదు. జ్ఞేయమే ఉందో లేదో నీకు తెలియకపోతే జ్ఞానం ఉందో లేదో నీకు ఇంకేం తెలుస్తుంది? తెలియదు. బోత్ వేస్ ద ఆర్గ్యుమెంట్ ఇస్ లాస్ట్. నౌ లెట్స్ గో టు ద డీటెయిల్స్.
జ్ఞేయ అవభాసకస్య జ్ఞానస్య ఆలోకవత్ జ్ఞేయాభివ్యంజకత్వాత్ స్వవ్యంగ్యాభావే ఆలోక అభానుభవ ఆలోకా కలపాలి ఆలోకాభానుపత్తివత్ సుషుప్తే విజ్ఞానాభావ అనుపపత్తి. ముందు చూశామని దీన్ని. ఆలోకము వెలుగు, వెలుగు అభివ్యంజకత్వము ప్రకాశింపచేయడము, దేనిని జ్ఞేయము, జ్ఞేయమును ప్రకాశింపచేసేటటువంటి వెలుగు స్వవ్యంగ్యాభావే, అది ప్రకాశింపచేసే వస్తువు లేనప్పుడు ఆలోక అభావము, ఆలోకము వెలుగు లేదనుట అనుపపత్తివత్ పొసగదు. అంటే వస్తువు లేనంత మాత్రాన కాంతి లేదనుట పొసగదు. కాంతి ఎప్పుడూ ఉంది, వస్తువు ఉంటే తెలుస్తోంది, వస్తువు లేకపోతే తెలియటం లేదు. ఆలోకవత్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్ జ్ఞేయ అవభాసకస్య, జ్ఞేయమును ప్రకాశింపచేసే జ్ఞానస్య జ్ఞానమునకు సుషుప్తే సుషుప్తి యందు విజ్ఞాన అభావము అనుపపత్తే, ఆ జ్ఞానము లేకపోవడము అనుపపత్తే పోసగదు. అదొక ఆల్రెడీ మనం చూసాం. రెండోది అంధకారే చక్షుష రూప అనుపలబ్ధౌ చక్షుష అభావ శక్య కల్పయితుం నా వైనాశికేన. చీకటి రూములోకి వెళ్ళాడు, వెళ్ళి వస్తువులేం కనపడలే, బికాజ్ పిచ్ డార్క్, డెడ్ డార్క్, వస్తువులు కనపడలే. కళ్ళు లేవని అంటారా? అనరు కదా. అలాగే అంటున్నా, వైనాశికో జ్ఞేయాభావే జ్ఞానాభావం కల్పయతి ఏవా. వైనాశికునకు అంటే థర్డ్ పర్సన్ ఆయన, అందుకని వైనాశిక వైనాశికునకు జ్ఞేయాభావే జ్ఞేయము లేనప్పుడు జ్ఞానాభావం జ్ఞానము లేదని కల్పించాలి అంటే తస్య అభావ ఆ లేకపోవటను కేన కల్ప్యతే ఎవరు కల్పించి చెప్తున్నారు ఇది వక్తవ్యం, ఇది చెప్పవలసి ఉన్నది. మీన్స్ if you say జ్ఞేయ భావము is known, the clue is known, who is the one who is knowing? That means there must be jnana of the lack of jnana. If you say the jnaya bhavam is also not known, then where is the question of you arguing jnaya bhave jnana bhavam? It's not possible. Tadabhavasya api జ్ఞేయత్వాత్ జ్ఞానాభావే తదనుపపత్తే. జ్ఞేయత్వాత్ అభావస్య అపి, జ్ఞేయము లేనప్పుడు కూడా జ్ఞానాభావము జ్ఞానము లేకపోవటము అనుపపత్తే పొసగదు. ద క్వశ్చన్ ఈజ్ సుషుప్తౌ జ్ఞానం అస్తివా నాస్తివా? దట్ ఇస్ ద డిబేట్. జ్ఞానం మీన్స్ వాట్? బ్రహ్మ. సుషుప్తౌ బ్రహ్మ అస్తివా నాస్తివా? ఏం చెప్తుంది మీ మనసు? నిద్రపోయారండి, నిద్రలో బ్రహ్మం ఉన్నదా లేదా అంటే ఆల్ ద వేదాంత నాలెడ్జ్ హ్యావ్ సెడ్ yes, definitely it is there. How can I say there is no Brahma just because I am sleeping? I only slept and my vastu jnana has disappeared. My పరిచ్ఛిన్నమైనటువంటి సవిశేష జ్ఞాన is not there. But the Nirvishesha Jnana, the Anantam Jnana Satyam Brahma, Jnanam Anantam Brahmada, Yes Brahma, the Nitya, Advaya, Swatantra, Jnanamu, Nadir Manaku తెలుస్తుంది. అదే ఇక్కడ నిరూపిస్తుంది. ఇక్కడ అభావములు అంటున్నాడుగా ఆయన, అభావం అంటున్నాడుగా. జ్ఞేయాభావే జ్ఞానాభావం. స్లోగన్ ఏమిటి? జ్ఞేయాభావే జ్ఞానాభావం, జ్ఞేయాభావే జ్ఞానాభావం, జ్ఞేయాభావే జ్ఞానాభావం. జ్ఞానం లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం ఉంటే జ్ఞానం ఉంది, జ్ఞానం పోతే జ్ఞానం పోతుంది, రెండు పోతే ఏమీ లేదు, శూన్యం ఉంది. అది పడతా జ్ఞేయాభావే జ్ఞానం. జ్ఞానం లేకపోతే జ్ఞానం లేదు. ఈ అభావం అంటే ఏమిటి? ఇది న్యాయ దర్శనంలో 4 రకాల అభావాలను చెప్తారు. ప్రాగ్ అభావము, ప్రధ్వంస అభావము, అత్యంత అభావము, అన్యోన్య అభావం. ప్రాగ్ అభావం
అంటే కుండ తయారవడానికి ముందు లేదు. లైక్ ఏ పాట్ బిఫోర్ ఇట్ ఈస్ మేడ్, non-existence of something before it comes into being is a pragabhava. For example, before 1952, this particular upadhi is not there. So there is abhava of this upadhi before that particular date. That is called pragabhava. It is called antecedent non-existence. Pradvamsabhava, non-existence of something after it is destroyed. Like a pot, when it is destroyed completely, it is no more existing. That particular pot is no more existing. For example, one person is there, a person, by God's will, he expired. Then there is an abhava of that person, is not in the world. My father is not now available. It is a pradvamsabhava, annihilative non-existence. అత్యంత అభావం, దేశకాల పరిచ్ఛిన్నత. అత్యంత అభావం అంటే ఐఎమ్ ఇన్ బెంగళూరు, ఐ కెనాట్ బి ఇన్ హైదరాబాద్. ఐఎమ్ ఇన్ దిస్ ప్లేస్, ఐ కెనాట్ బి ఇన్ దిస్. ఐఎమ్ ఇన్ దిస్ టైమ్ అండ్ ఐ కెనాట్ బి ఇన్ ఎనీ అదర్ టైమ్ టుడే మార్నింగ్ ఆర్ టుమారో మార్నింగ్ రైట్ నౌ. సో దేశకాలములతో పరిచ్ఛిన్నమవుతూ ఒక దేశానికి ఒక కాలానికి మాత్రమే పరిమితమై ఉండి మిగతా కాలములో అది దేశములలో అది లేకుండుట అత్యంత అభావం. ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశ, దేర్ ఇస్ నో దేశకాల పరిచ్ఛిన్న. It doesn't have any atyanta abhava. It is there in Bangalore. It is also there in Hyderabad. It is there in America also. It is there in this time. In the same time, it is in another place also. In another time also, it is there. So, atyanta abhava is not possible for akasha. This is called absolute non-existence. The last one, anyonya abhava. Absolute non-existence is not possible for. సో ద 4 types ఆఫ్ అభావాస్ అంటే తెలుసుకుంటాం. ఎందుకు తెలుసుకోవడం? ఎలాగూ మనకి వేదాంత దర్శనము అభావాన్ని ఒప్పుకోదు. ఇప్పుడు ఇక్కడ భగవత్పాదులు వారు ఏం చేశారంటే బ్రహ్మసూత్ర భాష్యంలో బిఎస్వి 2.2.22 అనేటటువంటి సూత్రం దగ్గర ఒక శ్లోకాన్ని చెప్పారు, ఒక స్టేట్మెంట్. ఇది దీంట్లో ఈ అభావాలన్నీ కూడా డిస్కస్ చేస్తారు, చూస్తారు. ఇక్కడ ఎందుకు చెప్పవచ్చిందంటే అభావం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇతను జ్ఞేయాభావే జ్ఞానాభావం అన్నాడు. ఈ జ్ఞేయము ఏ టైప్ ఆఫ్ అభావము, జ్ఞానము ఏ టైప్ ఆఫ్ అభావం ఉంటున్నాడో మీరు చూడండి. మీకు ఐడియా లేకపోతే నేను నెక్స్ట్ టైం చెప్తాను. వీ విల్ గో ఫర్దర్ బికాజ్ వీ హ్యావ్ టు ప్రొసీడ్. జాగ్రత్త స్వప్నావస్థలలో జ్ఞేయములు ఉన్నవి, వస్తువులు తెలుస్తున్నాయి. కాబట్టి దెర్ ఇస్ నో కంటెన్షన్, దెర్ ఇస్ నో కన్ఫ్యూషన్. జ్ఞేయము ఉన్నది, జ్ఞానము ఉంది. సో ఏ కంటెన్షన్. సృష్టిలో జ్ఞానం లేదు, వస్తువు తెలియటం లేదు. అంచేత సుషుప్తి గురించే మాట్లాడుతున్నాం. ఇక్కడ జ్ఞానం అనగా నిర్విశేష జ్ఞానం గురించే మాట్లాడుతున్నాము, వృత్తి జ్ఞానం గురించి కాదు, పరిచ్ఛిన్నమైనటువంటి సవిశేష జ్ఞానం గురించి కాదు. నిత్యం, అద్వయం, స్వతంత్రం, ఏన్యయస్ జ్ఞానం, సత్యం జ్ఞానం అనంతం అనే జ్ఞానం గురించే మాట్లాడుతున్నాము. జ్ఞానము జ్ఞేయము అనగా ఇంక్లూడింగ్ ద బాడీ. ఆల్ ద సృష్టి ఈజ్ ద జ్ఞేయం. ఎనీథింగ్ ఇన్ ద సృష్టి, ఎయిదర్ వన్ ఆర్ మెనీ, ఈజ్ ద జ్ఞేయం. జ్ఞానం ఇస్ ద నిర్విశేష జ్ఞానం. సుషుప్తిలో జ్ఞేయములు లేవు కనుక జ్ఞానము లేదు. జ్ఞేయము వలె జ్ఞానము కూడా మారిపోతుంది, వ్యభిచరిస్తుంది. ఎల్లోగా రాసిందని ఆయన గారి స్టేట్మెంట్స్. ఎవరివి? పూర్వపక్షం గారు. సుషుప్తే అదర్శనాత్ జ్ఞానస్య అభావాత్ జ్ఞేయవత్ జ్ఞేయము వలె వస్తువు వలె జ్ఞానము కూడా స్వరూపస్య స్వరూపము నుండి వ్యభిచార మారిపోతుంది. జ్ఞేయ అభావాత్ జ్ఞాన అభావ, జ్ఞేయ అభావత్ జ్ఞానాభావ. జ్ఞేయ అభావత్ అనడు, జ్ఞేయ అభావే జ్ఞానాభావ అంటాడు. జ్ఞేయాభావే అంటే సప్తమి. ఆ సప్తమి ఎటువంటి సప్తమి విభక్తి? జ్ఞేయాభావము నందు అని ఉంది సప్తమి. అంటే జ్ఞేయాభావే సతి, సతి సప్తమి. జ్ఞేయాభావము కలుగక, సతి సప్తమి.
సతి సప్తమి అంటారు. జ్ఞేయాభావం కొట్టగా అని అర్థం. జ్ఞేయాభావే జ్ఞానాభావ. జ్ఞేయాభావే అంటే జ్ఞేయభావాత్, జ్ఞేయభావము ఉన్నప్పుడు జ్ఞానాభావ జ్ఞానస్యాపి స్వరూప చైతన్యం, జ్ఞానస్యాపి స్వరూప చైతన్యమైనటువంటి జ్ఞానము కూడా లేదు అంటున్నాడు ఆయన. జాగ్రత్తలో జ్ఞేయం అస్తి కనుక జ్ఞానం అస్తి, నో కన్ఫ్యూషన్. సుషుప్తిలో జ్ఞేయం నాస్తి, సో జ్ఞానం నాస్తి. సుషుప్తిలో జ్ఞేయం నాస్తి, సో జ్ఞానం నాస్తి. చైతన్యం నాస్తి, బ్రహ్మం నాస్తి, అబ్సల్యూట్ కాన్షియస్నెస్ నాస్తి, అపరిచ్ఛిన్న నిర్విశేష జ్ఞానం నాస్తి అంటున్నాడు వాడు. నాయన, జ్ఞేయ అభావ కూడా ఒక జ్ఞేయమే. అది కూడా తెలిసేదే కదా, తెలియబడేదే కదా. జ్ఞేయ అభావము కూడా జ్ఞేయమే. దానిని తెలుస్తూ ఉండే జ్ఞానము ఏదిరా బుజ్జి? అయినా జ్ఞేయ అభావం అన్నాము కదా, నువ్వు జ్ఞేయం లేదన్నావు కదా. జ్ఞేయం లేదనేటటువంటిది కూడా ఒక అభావము కూడా ఒక జ్ఞేయమే కదా. సుబ్బారావు గారు లేరు అని తెలియడం కూడా ఒక జ్ఞేయమే కదా. అలాగే దానిని తెలుస్తూ ఉండేటటువంటి జ్ఞానమేది, అది ఎప్పుడూ ఉందయ్యా బుజ్జిబాబు. వెలుగులో వస్తువు ఉంటే తెలుస్తుంది, వస్తువు లేకపోతే వెలుగే ఉంది, ఏది తెలియలేదు. కానీ వెలుగు నిత్యము కదా, ఆలోకవత్ అంటూ తీసుకొచ్చి చెప్పారు. వైనాశికేనా, వైనాశికునకు కూడా అంటే క్షణిక విజ్ఞానవాదికి కూడా జ్ఞానం ఉంటుంది, జ్ఞానం పోతుంది. జ్ఞానం ఉంటే జ్ఞానం ఉంటుంది, జ్ఞానం పోతే జ్ఞానం పోతుంది. వెనకాల ఏది నిర్విశ చీకటిలోకి పోయి నిలబడి వస్తువు కనపడలేదు, రూప అనుపలబ్ధవు చక్షుష కళ్ళకి, కాబట్టి చక్షుష భావ అంటే కళ్ళే లేవు అని కల్పించుట నశక్య. అంటే చీకటిలోనికి పోయి కళ్ళు బాగున్నాయి, కనిపిస్తున్నాయి, పని చేస్తోంది, తెలివిగానే ఉన్నాడు, రూమ్లో లైట్ లేదు, కరెంట్ పోయింది, పిచ్ డార్క్, వస్తువు కనబడలేదు, ఓ కళ్ళు పోయండి అంటారా ఎవడన్నా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చీకట్లో వస్తువు కనిపించకపోతే కళ్ళు లేవని కన్క్లూడ్ చేస్తావు. సుషుప్తిలో జ్ఞానం లేనంత మాత్రాన జ్ఞానం లేదంటావా? భ్రాత, ఓ డియర్ బ్రదర్, జ్ఞేయాభావే, జ్ఞేయము లేనప్పుడు జ్ఞాన అభావం కల్పయతి, కల్పించిన చేత, ఇది చేత్ తస్య అభావ, ఆ లేదని చెప్పడాన్ని ఏన కల్ప్యతే, ఎవరు చేస్తున్నారు? ఇది వక్తవ్యం. ప్లీజ్ టెల్ మీ, who is the one who has experienced the abhava of the gneyam in Sushupti? That must be jnana. So, జ్ఞేయాభావే జ్ఞానాభావం తప్పు అయిపోయింది. జ్ఞేయత్వాత్ అభావస్య అపి, జ్ఞేయమునకు అభావము కలిగినను తత్ జ్ఞానాభావే, ఆ జ్ఞానమునకు అభావము కలుగుతుందన్నది అనుపపత్తే, ఉక్తియుక్తము కాదు, పోసగదు. ఓకే, రెండవ పూర్వపక్షంలోకి వెళదాం. ఈయన ప్లేట్ మారుస్తున్నాడు. జ్ఞానస్య జ్ఞేయ అవ్యతిరిక్తత్వాత్ జ్ఞేయాభావే జ్ఞానాభావ. మళ్ళీ ఒకటే స్టేట్మెంట్, స్లోగన్, జ్ఞేయాభావే జ్ఞానాభావ, జ్ఞేయాభావే జ్ఞానాభావం. జ్ఞానం లేదు కాబట్టి జ్ఞానం లేదు. ఈ రెండు లేకపోతే లోపల ఇంకేది లేదు. అంటే శూన్యం, లేకపోతే క్షణిక విజ్ఞానం. శూన్యవాదులని అంతే అంటారు, క్షణిక విజ్ఞానవాదులని ఏంటంటున్నాడు ఈయన? జ్ఞానస్య జ్ఞేయ వ్యతిరిక్తత్వాత్, జ్ఞానమునకు జ్ఞేయము కంటే వ్యతిరిక్తత్వము లేదు. అంటే జ్ఞాన అండ్ జ్ఞేయ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఐ డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ టు. ఎందుకలా అన్నాడు? ఇందాకడ జ్ఞానం లేకపోతే జ్ఞానం లేకపోయే విషయాన్ని తెలియజెప్పి, జ్ఞేయం లేకపోతే జ్ఞేయం లేదని తెలియజెప్పే ఒక జ్ఞానం ఉండాలి అంటున్నారు. అలా అక్కర్లేదండి,
జ్ఞానము జ్ఞేయము రెండు ఒక్కటే. జ్ఞానస్య జ్ఞేయ అవ్యతిరిక్త. ఇలా అంటాను, ఇప్పుడు మీరు ఏంటంటారు అన్నాడు. సంగ్రహంగా అభావస్య అపి జ్ఞేయత్వాత్ అభ్యుపగమాత్. అభావస్య అపి జ్ఞేయత్వాత్ అభ్యుపగమాత్ అనేది సంగ్రహ. ఏమిటి దానికి విశేషణ విస్తరణ? అభావ అపి జ్ఞేయ అభ్యుపగమ్యతే వైనాశికై నిత్యత తద్వ్యతిరిక్తం చేత్ జ్ఞానం నిత్యం కల్పితం స్యాత్. డైరెక్ట్గా అర్థం కాదు, చూద్దాం. ఏమన్నాడు ఈయన? జ్ఞానస్య జ్ఞేయ వ్యతిరిక్తత్వాత్ అంటే జ్ఞేయత్వాత్ అంటే జ్ఞేయము కంటే, వలనం కంటెని పట్టి పంచమీ విభక్తి కదా. జ్ఞేయత్వాత్ జ్ఞేయము కంటే జ్ఞాన అవ్యతిరిక్తం, జ్ఞానము వేరుగా లేదు. జ్ఞేయ అవ్యతిరిక్తత్వం. జ్ఞేయత్వాత్ అంటే జ్ఞేయము కంటే జ్ఞానస్య జ్ఞానమునకు జ్ఞానానికి అవ్యక్తిత్వము వేరుగా లేదు, అవి రెండు ఒకటే. ఎలా తెలిసింది నీకు అన్నట్టు ఈయన మొహం పెట్టారు. స్వప్నంలో చూడండి గురువుగారు, స్వప్నంలో టైగర్ ఇస్ దేర్. ఇస్ దేర్ ఎ టైగర్? ఇస్ దేర్ ఎ జ్ఞేయ? ఇస్ దేర్ ఎ వస్తు? నో. The jnana itself is the jnaya. The mind is the tiger. The mind is the knower and the mind is the tiger. జ్ఞానం జ్ఞేయం వేరుగా లేవుగా. అదే అనాలజీ నేను జాగ్రత్తకి సుషుప్తికి కూడా పట్టుకొస్తాను. సుషుప్తిలో ది స్వప్న టైగర్ is not a tiger. It is not a jnaya. It is not a vastu. It is in fact the mind which is the jnana itself is the jnaya. So jnanam and jnayam are not to separate. For me, jnana and jnayam are one and the same. So I don't require another jnanam to tell that there is jnaya abhavam. సుషుప్తిలో జ్ఞేయము లేదు అని చెప్పడానికి వేరే జ్ఞానం ఉండాలి అని మీరు చెప్తున్నారు. నాకు అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక్కటే, జ్ఞానము జ్ఞేయము అనేవాళ్ళు అంటున్నారు. బ్రింగింగ్ ద స్వప్న. కనుక జ్ఞేయము లేనప్పుడు జ్ఞాన ప్రసక్తియే ఉండదు. అదే కదా వాడి బాధ. జ్ఞేయాభావే జ్ఞానాభావం, జ్ఞేయాభావే జ్ఞానాభావం. జ్ఞేయం లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం రెండు లేకపోతే శూన్యం, క్షణిక విజ్ఞానం. పడసలో గురుగారు మాస్టర్ స్ట్రోక్ వేస్తున్నారు చూడండి. అభావస్య అపి జ్ఞేయత్వాత్ అభ్యుపగమాత్. అభావస్య అపి అభావము కూడా జ్ఞేయత్వాత్ జ్ఞేయము వలెనే అది కూడా అభ్యుపగమాత్ తెలియబడేది. అభావము కూడా జ్ఞేయమని మీరే చెప్తున్నారు. అభావాన్ని వాళ్ళకి ఏమిటి? అభావమే వాళ్ళ తాలూకా థియరీ. అభావము కూడా జ్ఞేయమని వైనాశికుల తాలూకా థియరీ. అభావస్య అపి అభావము కూడా జ్ఞేయత్వాత్ జ్ఞేయము వలె అభ్యుపగమాత్ తెలియబడేది. అభావము కూడా ఒక జ్ఞేయమే, ఒక వస్తువే. వాళ్ళకేమిటి? అభావమే నిత్యం. అభావం అంటే ఏది లేకపోవడం, శూన్యము. శూన్యము నిత్యము, సత్యము. విజ్ఞానము వచ్చిపోతుంది, వస్తు విజ్ఞానం వచ్చిపోతుంది, జ్ఞేయం వచ్చిపోతుంది, జ్ఞానం వచ్చిపోతుంది, క్షణిక విజ్ఞానం. శూన్యం, సత్యం, నిత్యం. ది అల్టిమేట్ రియాలిటీ ఈజ్ శూన్యం. సో ఫర్ యూ నౌ యు ఆర్ సేయింగ్ జ్ఞేయం కంటే జ్ఞానం వేరుగా లేదన్నావు. జ్ఞేయ ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు జ్ఞానం. జ్ఞేయమే జ్ఞానము, వేరే జ్ఞానం అక్కర్లేదు. చూసే జ్ఞేయ అభావ ఈజ్ నిత్య. జ్ఞేయం లేకపోవడమే అభావము. అభావము మీ థియరీలో అభావమే నిత్యము, అభావమే సత్యం. వాళ్ళ థియరీలో ఏమిటి సత్యము? అభావము సత్యం. అంటే శూన్యము సత్యం, శూన్యము నిత్యం. శూన్యమే ఉంది, శూన్యం మరేది లేదు.
You say Jnaya Abhava is Nitya. And you just now said జ్ఞేయము జ్ఞానము వేరు కాదు, ఒక్కటే అన్నావు. జ్ఞేయ ఇస్ ఐడెంటికల్ టు జ్ఞానం. వాట్ హ్యాపెండ్? జ్ఞేయాభావము నిత్యమైతే జ్ఞానము కూడా నిత్యమై కూర్చుంటుంది రా అన్న. ఎందుకంటే జ్ఞేయము జ్ఞానము ఒకటి అన్నావు, ఈ అభావము కూడా జ్ఞేయమే అన్నావు, అభావము కూడా ఒక వస్తువే అన్నావు, అభావము నిత్యం అన్నావు. అంటే జ్ఞానం జ్ఞేయం ఒకటని చెప్పినప్పుడు జ్ఞానం కూడా నిత్యమని వస్తుంది. అదే మేము చెప్పేదిని. జ్ఞానం నిత్యము, ఇక ప్రపంచం సృష్టి 16 కళలు నిత్యం కాదు, ఆ పురుషుడే నిత్యం అని చెప్పడానికే నేను ఇక్కడ కూర్చున్నా. నువ్వు చెప్పేది అదేరా. పైగా మీకు అభావము నిత్యము, అబ్సల్యూట్ రియాలిటీ, జ్ఞేయము జ్ఞానము ఒకటే అంటున్నారు కదా. అభావము జ్ఞేయము నిత్యము అయినప్పుడు జ్ఞేయము జ్ఞానము ఒకటే అంటే జ్ఞానం నిత్యమై కూర్చుంటుంది. అదే మా కన్క్లూషన్ కూడా. వాడు ఏం చెప్పదలుచుకున్నాడో, జ్ఞేయాభావే జ్ఞానాభావ పోయింది. జ్ఞేయం లేనప్పుడు జ్ఞానం లేదు అని చెప్పుకోవడానికి బదులు జ్ఞేయం లేనప్పుడు జ్ఞానం నిత్యము అని సిద్ధించింది. అట్టి జ్ఞేయాభిన్నమైన జ్ఞానము అంటే జ్ఞేయము అభిన్నమైనటువంటి, జ్ఞేయంతో ఒకటైనటువంటిది జ్ఞానము నిత్యమని సిద్ధించగా, నిత్యమని ఇప్పుడు ప్రూవ్ చేస్తే కదా, జ్ఞానాత్మకత్వాత్ అభావం, ఆ జ్ఞానాత్మకమైనటువంటి దాన్ని అభావం అని అనడం వాంగ్మాత్రమేవా, జస్ట్ వర్డ్ సేక్, నామ మాత్రమే. మీ సూత్రం ఏమిటి? సుషుప్తౌ జ్ఞానస్య అభావ, సుషుప్తిలో జ్ఞానం ఉండదు అని మీ సూత్రం. ఇక్కడ ఏమిటైంది? జ్ఞానం నిత్యము అని ప్రూవ్ అయింది. అంటే మీ సూత్రం వీగిపోయింది. సుషుప్తౌ జ్ఞానస్య నిత్యత్వం సిద్ధం భవతి. సుషుప్తిలో జ్ఞానం భావం అని మీరు చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పింది దీని ప్రకారంగా సుషుప్తిలో జ్ఞానం నిత్యమని సిద్ధించింది. నిజానికి పరమార్థతః జ్ఞానస్య అభావత్వం అనిత్యత్వం నా బాగా చదువుకొని మళ్ళీ వీలుంటే కన్వర్ట్ అయిపో అద్వైతంలోకి. ఎందుకంటే పరమార్థతః జ్ఞానమునకు అపరిచ్ఛిన్నమైనటువంటి నిర్విశేష సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మకు అభావత్వము అనిత్యత్వము ఉండవు. జ్ఞానము నిత్యము, జ్ఞానము అభావము కానే కాదు. మళ్ళీ మరోమారు జ్ఞేయాభావే జ్ఞానాభావం అన్నట్టు కరపట్టుకుంటా జాగ్రత్త. నిత్యస్య జ్ఞానస్య, నిత్యమైనటువంటి ఆ జ్ఞానానికి అభావం అనే పేరు మీరు పెట్టుకుంటామంటే, శూన్యం అనే పేరు మీరు పెట్టుకుంటామంటే, నా కించిత్ నహ చిన్నం, నహ మాకు నా కించిత్ చిన్నం, మాకు పోయిందేమీ లేదు. మేము జ్ఞానము అపరిచ్ఛిన్నము సత్యము అనంతము నిర్విశేషము నిరుపాధికము అని మేము చెప్తున్నాం. దాన్ని నువ్వు అభావము శూన్యము అంటానంటున్నావు. నాకేం ప్రాబ్లం లేదు. యూ కీప్ ఎనీ నేమ్, బట్ దెర్ మస్ట్ బి సంథింగ్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్. పేరు పెట్టుకోండి అభావముని. కించిన్న చిన్నం, వీ డోంట్ లూజ్ ఎనీథింగ్ బై పుట్టింగ్ ఒక అధ్యారోపణ చేసి ఇది అభావము, ఈ జ్ఞానానికి నేను అభావాన్ని పేరు పెట్టుకుంటాను నిత్యంగా ఉన్నదానికి అని అంటే పెట్టుకో, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. చూడండి ఏంటంటున్నాడు, జ్ఞేయస్య జ్ఞాన అవ్యతిరిక్తాత్, జ్ఞానము జ్ఞేయము రెండు కాదు. జ్ఞేయత్వాత్ జ్ఞేయము కంటే జ్ఞానస్య జ్ఞానమునకు అవ్యతిరిక్తం రెండు వేరు కాదు, రెండు ఒకటి. ఎగ్జాంపుల్ స్వప్నంలో జ్ఞేయం లేదు కానీ టైగర్ ఉంది అంటే ఆ టైగరే జ్ఞానము, జ్ఞానమే జ్ఞేయం. దర్ ఇస్ నో రియల్ జ్ఞేయం. కనుక జ్ఞేయము లేనప్పుడు వేరే జ్ఞానం అంటూ ప్రసక్తి ఉండదు అంటున్నాడు. జ్ఞేయాభావే జ్ఞానాభావం. ఏం చెప్పావు? రెండు ఒకటంటున్నావా? మరీ మంచిది నాకు. అభావస్యపి జ్ఞేయత్వాత్ ఉపగమాత్, అభావము కూడా ఒక జ్ఞేయమే అని తెలియబడేదంటూ మీరు ఒప్పుకుంటారు. మీ సూత్రంలో అభావమే నిత్యము, అభావమే సత్యము, అభావము ఒక జ్ఞేయము మీకు. మరియు
జ్ఞేయ ఈజ్ ఈక్వల్ టు జ్ఞాన. జస్ట్ నౌ యూ టోల్డ్ జ్ఞేయానికి జ్ఞానానికి వేరు లేదని. యూసే జ్ఞేయాభావ ఈజ్ నిత్య. జ్ఞేయాభావము కూడా ఒక జ్ఞేయము, అది నిత్యం అని చెప్తున్నావు. అభావం నిత్యం అంటున్నావు. సో జ్ఞేయాభావం నిత్యం అంటే జ్ఞేయము జ్ఞానం ఒకటంటే జ్ఞానం కూడా నిత్యమే అని సిద్ధిస్తుంది. పైగా మీ సిద్ధాంతంలో అభావము నిత్యము సత్యము అబ్సల్యూట్ రియాలిటీ, జ్ఞేయము జ్ఞానము ఒకటే అంటున్నావు కదా. జ్ఞానస్య జ్ఞేయ అవ్యతిరిక్తవత్ అంటున్నావు కదా. అభావము జ్ఞేయము నిత్యము అయినప్పుడు, జ్ఞేయము జ్ఞానము ఒకటే అంటున్నప్పుడు, అభావము నిత్యమైనప్పుడు జ్ఞానం కూడా నిత్యమైపోతుంది. జ్ఞేయము జ్ఞానము ఒకటే అంటున్నావు. అట్టి జ్ఞేయానికి వేరైనటువంటి జ్ఞానం నిత్యమని సిద్ధించగా జ్ఞానాత్మకత్వ అభావత్వం, జ్ఞానమునకు అభావత్వం మాట మాత్రమే, వాంగ్ మాత్రమే. మీ సూత్రం సుషుప్తౌ జ్ఞానస్య అభావ అని. సుషుప్తిలో జ్ఞానం ఉండదు అంటే సుషుప్తిలో బ్రహ్మం ఉండదు అంటున్నావు. పరమ తప్పు. సూత్రం మిగిలిపోతుంది. సుషుప్తౌ జ్ఞానస్య నిత్యత్వం. సుషుప్తి ఎందు కూడా అపరిచ్ఛిన్న ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ నిరుపాధిక జ్ఞానము నిత్యము. పరమార్థత అంటే వ్యావహారికంగా కాకుండా పారమార్థికంగా కూడా జ్ఞానస్య అభావత్వం, జ్ఞానమునకు బ్రహ్మమునకు లేకపోవుట, అనిత్యత్వం నా ఉండవు. జ్ఞానము నిత్యము, జ్ఞానము అభావము కాదు. మళ్ళీ మరి జ్ఞేయాభావే జ్ఞానాభావం అంటే మళ్ళీ పట్టుకొస్తాయి ఈ ఆర్గ్యుమెంట్ అంతా. ఒళ్ళు దగ్గర పెట్టుకో. నిత్యస్య జ్ఞానస్య అభావన నామమాత్ర అధ్యారోపే. నిత్యమైనటువంటి ఆ జ్ఞానానికి శూన్యమనో అభావమనో క్షణిక విజ్ఞానమనో పేరు పెట్టుకుంటే పెట్టుకోండి. నహచ్యన్నం, యూ డోంట్ లూజ్ ఎనీథింగ్. అభావం అని పేరు పెట్టుకుంటే పెట్టుకో, పర్వాలేదు.